ఇప్పుడు మేము విద్యార్థులన్నా పూర్వ విద్యార్థులు ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట అందరికీ. ఎందుకంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నారు అందరినీ. మన బ్రెయిన్కి పని చెప్తున్నారు, ఎలా ఎలా ఉన్నాము, ఎలా ఎలా జరిగినాయి, ఆ రోజులు ఎలా ఉన్నాయి, అవన్నింటినీ కూడా ఈరోజు గుర్తు చేసుకునే విధంగా ఒక ఫంక్షన్ లాగా, ఒక పండుగ లాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. హిమబిందు ఫోన్ చేసి ఫంక్షన్ గురించి, గెట్ టుగెదర్ గురించి మాట్లాడింది. ఫస్ట్ నాకు గుర్తు రాలేదు, అసలు ఆ బేస్ ఏమి గుర్తు రావట్లే. హిమబిందు అక్కడ బ్యాచ్ చేశారని చెప్పింది, ఏ బ్యాచ్ ఏంటి చెప్పింది. ఈ తర్వాత చూసిన తర్వాత గుర్తుపట్టడమే కానీ ఇప్పుడైతే గుర్తుపట్టే పరిస్థితి లేదు అని చెప్పి అనుకోవడం జరిగింది. అలా అని చెప్పి దాదాపు ఎవరి ఫేస్లు కూడా గుర్తులేవు. ఇప్పుడు కనపడినప్పుడు మళ్ళీ మిమ్మల్ని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి నేను ఊహించుకోవాలి ఆ రోజుల్లో ఇలా ఉండేవాడు వీడు అని. సో ఎనీహౌ, నాకు మెదడుకు మేత, మీకు మెదడుకు మేత అనమాట. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్లో లేదా జీవితంలో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ అందరం కూడా ఒక స్థాయిలోకి వచ్చాం. ఇప్పుడు అందరం కూడా ఒక రకం చెప్పాలంటే కొలీగ్స్ అనమాట. విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు కాదు, అందరం ఒకటే. ఇప్పుడు లైఫ్లో లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉండిపోయాం. ఈ సందర్భంలో మేము ఇక్కడ వర్క్ చేసినప్పుడు మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం, ఆ రోజులు ఎలా గడిచిపోయినాయి, మీరు ఏం నేర్చుకున్నారు అని చెప్తున్నారు. ఆ రోజు చేసినవన్నీ కూడా ఇలా చేయాలి, చేయాల్సిందే అనేది కాకుండా డ్యూటీలో ఒక భాగంగా చేసుకుంటూ వెళ్ళాం. అది మీకు కొన్ని గుర్తుండిపోయినాయి, మాకు కొన్ని గుర్తుండిపోయినాయి. అందులో కొన్ని మనకి తీపి గుర్తులుగా ఉన్నాయి, కొన్ని చేదు గుర్తులుగా ఉన్నాయి. అయితే ఇక్కడ 90% చేదు గుర్తులే ఉండవు. ఎందుకనంటే ఆ టైంలో చేదు గుర్తులు సార్ కొట్టారంటే అదొక చేదు గుర్తు, కానీ వాళ్ళది తీపి గుర్తుగా మారిపోతుంది. అంటే మన ఆలోచన విధానం మారుతున్న కొద్దీ మన లైఫ్ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న స్థితిలో నుంచి ఇంకొంచెం ఫ్యూచర్కి వెళ్ళేసరికల్లా మరికొన్ని తీపి గుర్తులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే